శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ. మహేశ్వరుడు మరియు పార్వతీదేవిల వైవాహిక సౌఖ్యానికి దేవతలు అడ్డంకులు సృష్టిస్తారు. అందుకు ఆగ్రహించిన పార్వతీదేవి దేవతలను మరియు భూమాతను శపిస్తుంది. మునులలో అత్యంత శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఆ వీరులైన రామలక్ష్మణులకు కథను చెబుతుండగా వారు ఆ కథను ప్రశంసించి ఆ తర్వాత ఇలా అడిగారు: ఓ బ్రహ్మర్షి, ధర్మబద్ధమైన ఈ అద్భుతమైన కథను మీరు మాకు వివరించారు. మీరు అన్ని విషయాలు తెలిసిన వారు కాబట్టి పర్వతరాజైన హిమవంతుని పెద్ద కుమార్తె గంగ గురించి మరియు దేవలోకంలోను భూలోకంలోను జరిగిన విశేషాల గురించి మాకు వివరంగా చెప్పడానికి మీరే అత్యంత సమర్థులు. లోకాలను పవిత్రం చేసే గంగమ్మ 3 మార్గాలలో ఎందుకు ప్రవహిస్తోంది? ఓ ధర్మకోవిద, ఏ పుణ్యకార్యం వల్ల గంగ త్రిపద అని పేరు పొందింది మరియు ముల్లోకాలలో గంగ అన్ని నదుల కంటే శ్రేష్టమైనదిగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? కాకుత్స వంశీయుడైన రాముని మాటలు విన్న తరువాత తపోధనుడైన విశ్వామిత్ర మహర్షి అక్కడ ఉన్న మునులందరి సమక్షంలో ఆ గంగాగాథను సంపూర్ణంగా వివరంగా వివరించాడు. ఓ రామ, పూర్వకాలంలో గొప్ప తపస్శాలి మరియు నీలకంఠుడైన ఆ పరమశివుడు ఉమాదేవిని వివాహమాడారు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన ఆయన ఆమెపై గల అమితమైన అనురాగంతో సుదీర్ఘకాలం పాటు ఏకాంత సుఖాన్ని అనుభవించాడు. శత్రు సంహారకుడైన ఓ రామ, ఆ పరమశివుడు ఈ విధంగా ఏకాంత సుఖంలో నిమగ్నమై ఉండగా 110 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ వారికి సంతానం కలుగలేదు. అప్పుడు బ్రహ్మదేవుని నాయకత్వంలోని దేవతలందరూ అత్యంత భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ ఇప్పుడు గనుక వీరికి సంతానం కలిగితే ఆ బిడ్డ యొక్క అపారమైన శక్తిని భరించగలిగేవారు ఎవరు అని వారు ఆలోచించసాగారు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఇలా అన్నారు: ఓ దేవదేవ, సర్వలోకాల క్షేమం కోరేవాడా, ఓ మహాదేవ, మా ప్రణామాలను స్వీకరించు. నీవు తలుచుకుంటే దేనికైనా సమర్థుడవు. లోక కళ్యాణం కోసం మా అభ్యర్థనను మన్నించు. ఓ దేవోత్తమ, నీ తేజస్సును ఈ లోకాలు భరించలేవు. కావున నువ్వు వేదోక్తముగా ఉమాదేవితో కలిసి తపస్సులో నిమగ్నమవు. ముల్లోకాల క్షేమం కోసం నీ తేజస్సును నీ శరీరంలోనే నిగ్రహించుకో, బయటకు వదలవద్దు. సర్వలోకాది నేత అయిన మహాదేవుడు దేవతల మాటలను విని సరే, అలాగే కానివ్వండి అని పలికారు. ఆ పైన ఆయన ఇంకా ఇలా అన్నారు: నేను ఉమాదేవితో కలిసి నా తేజస్సును నా శరీరంలోని నిగ్రహించుకుంటాను. తద్వారా దేవతలకు మరియు మీ భూమికి కూడా శాంతి కలుగుతుంది. ఒకవేళ నా స్థానం నుండి చలించిన ఈ అసాధారణమైన శక్తిని ఎవరు భరించగలరు? ఓ దేవోత్తములారా, నాకు చెప్పండి. శివుడు అడిగిన ఈ ప్రశ్నకు ఆ వృషభధ్వజుడైన శంకరునితో దేవతలందరూ ఇలా బదులిచ్చారు: చలించిన ఆ వీర్యశక్తిని ఈ భూదేవి భరిస్తుంది. దేవతలు ఆ విధంగా సమాధానం చెప్పగా ఆ దేవదేవుడు తన తేజస్సును భూమిపైకి విడిచాడు. అది పర్వతాలు అడవులతో సహా భూమండలమంతటా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్నిదేవునితో ఇలా అన్నారు: వాయుదేవుని సహాయంతో రుద్రునికి సంబంధించిన ఈ శక్తిని నీవు స్వీకరించు. అగ్నితో కలిసిన ఈ శివ తేజస్సు శ్వేతపర్వతంగా వెండికొండగా మారింది. అది ఆ రెల్లు పొదలతో నిండిన అడవిని, శరవణాన్ని అగ్నిలాగా లేదా సూర్యుడిలాగా జ్వలింపజేసింది. ఆ అగ్ని నుండి తేజోవంతుడైన కార్తికేయుడు జన్మించాడు. ఆ తరువాత జరిగిన ఆ శుభ పరిణామానికి, కార్తికేయుని జననానికి ఎంతగానో సంతోషించిన దేవతలు మరియు మునులు శివపార్వతులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. రామ, ఆ తర్వాత పర్వతరాజ పుత్రిక అయిన ఉమాదేవి కోపంతో ఎర్రబడిన కళ్ళతో వారందరినీ ఈ విధంగా శపించింది:
నేను పుత్ర సంతానాన్ని కోరుకున్నప్పటికీ మీరు అడ్డుపడి నా కలయికను నిరోధించారు. కాబట్టి ఇకపై మీరు మీ భార్యల ద్వారా ఎన్నటికీ సంతానాన్ని పొందలేరు. నేటి నుండి మీ భార్యలందరూ సంతానహీనులుగా ఉందురుగాక అని దేవతలందరినీ ఉద్దేశించి పలికి, ఆపై ఆమె భూదేవిని కూడా ఈ విధంగా శపించింది. ఓ భూదేవి, నీవు అనేక రూపాలతో ఉంటూ చాలామందికి భార్యవు అవుతావు. నా క్రోధముతో మలినమైపోయిన నీవు నా పుత్రుడిని అడ్డుకున్నావు. కాబట్టి ఇకపై నీవు ఎన్నటికీ పుత్రుని వల్ల కలిగే ప్రీతిని పొందలేవు. ఓ దుర్బుద్ధి కలదానా, నా కుమారుడు పుట్టడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఈ గతి పట్టింది. దేవతలందరూ ఆ విధంగా అవమానానికి గురవ్వడం చూసిన ఆ దేవదేవుడు వరుణుడు అధిపతిగా ఉన్న పశ్చిమ దిక్కు వైపునకు వెళ్ళిపోయాడు. మహేశ్వరుడు ఉమాదేవితో కలిసి హిమవత్ పర్వతానికి ఉత్తర దిశగా వెళ్ళి అక్కడ ఉన్న ఒక పర్వతం శిఖరంపై తపస్సు ఆచరించారు. ఓ రామ, పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవికి సంబంధించిన ఈ గాథను నీకు వివరించాను. ఇప్పుడు లక్ష్మణుడితో కలిసి గంగానది జన్మ వృత్తాంతాన్ని ఆలకించు. వాల్మీకి ప్రోక్తమైన శ్రీమద్ రామాయణం ఆదికావ్యమందలి బాలకాండలో ఇది 36వ సర్గ.